149 4వ చరణంను మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 149:4. యెహోవా తన ప్రజలందు ప్రీతి, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మరొక భాగం కూడా మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ కూడా మీరు చదవండి. నా భాగం కూడా నేను చదువుతున్నాను. మీరు పెద్దలు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక, సహాయం చేయను గాక. మనం చదువుకున్న 2 భాగాలను చూసినట్లయితే కీర్తన 149వ కీర్తన 4వ చరణం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ రెండింటిలో కూడా అంటే దీనులను రక్షణతో అలంకరించును, అయితే దీన మనస్సు వస్త్రమును ధరించుకొని అలంకరించుకునిడి, మిమ్మును అలంకరించుకునిడి. అక్కడ రక్షణలతో దీనులను రక్షణతో అలంకరించును. ఈ భాగంలోనేమో దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకునడి. మన అవసరం చూసినట్టయితే అలంకరమును మనము చూసినట్లయితే చాలా మంది అలంకరణ చేసుకుంటూ ఉంటారు. వారు లోక సంబంధమైన అలంకారాలను ధరిస్తూ ఉంటారు. రక్షణ పొందిన వారు కూడా, రక్షణ పొందని వారు చాలా మంది అలంకారాలు కొంతమంది ధరిస్తూ ఉంటారు. ఎలా అంటే మనం చూసినట్లయితే, సహజంగా చూసినట్లయితే వస్త్రాలను కొంతమంది అలంకరణగా ధరిస్తూ ఉంటారు. కొంతమంది ఆభరణాలు అంటే బంగారు ఆభరణాలు అవ్వచ్చు, వేరే రీతి ఆభరణాలు అవ్వచ్చు, ఆభరణాలను వారు అలంకరణగా ధరించుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంటిలో రకరకాల వస్తువుల చేత ఇంటిని అలంకరిస్తూ ఉంటారు. మనం చూసి ఈ అలంకరణ అంతా కూడా పైకి కనపడే అలంకరణ. ఇది పైకి అందంగా కనపడటానికి వీటిని మనం ధరించుకుంటూ ఉంటాం. వస్త్రాలు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, రకరకాల ఇంట్లో ఉన్న వస్తువులు అవ్వచ్చు, వాటిని మనం అందం కొరకు, ఇతరులకు కనబడే కొరకు వాటిని మనం ధరించుకుంటూ ఉంటాం. అయితే మన దేవుడు ఈ బాహ్య సంబంధమైన అలంకారాలను వచ్చి ఇక్కడ చెప్పటం లేదు, కానీ అంతరంగ సంబంధమైన అలంకరణల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంతరంగ సంబంధమైన అలంకరణ ఎవరు ధరించుకుంటారంటే రక్షింపబడిన వారు. ఇవి వారికి చాలా అవసరం. మనకు ఈ అలంకరణ, ఈ ఆత్మ సంబంధమైన అలంకరణ, అంతరంగ సంబంధమైన అలంకరణ, ఈ అలంకరణ మనకి చాలా అవసరం. ఏమిటి అలంకరణలు అనేవి? మనము క్రీస్తుకు సాక్షులముగా ఏర్పరచబడిన మనము ఎలాంటి అలంకరణను ధరించుకోవాలి అని ప్రభు కొన్ని అలంకరణల గురించి తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలాంటి అలంకారం ధరించుకోవాలి అని కొన్నిటిని
మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఏటేటిని మనము ధరించుకోవాలో. రక్షింపబడిన నేను, మీరు, మనందరము కూడా వేటిని ధరించుకుంటే మనము అంతరంగ అంటే ఆత్మ సంబంధమైన అందమును మనం కనపరచగలం. చూద్దాం. చూడండి, 96వ కీర్తన 96వ కీర్తన చేసిన వారు 96వ కీర్తన 96వ కీర్తన 8వ చరణం. ఇది సరైన ఆలకించండి, వినండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, పరిశుద్ధ అలంకారములు యెహోవాకు నమస్కారం చేయుడి. మనము ఎలాంటి అలంకారాలు ధరించుకుంటే పరిశుద్ధత అనే అలంకారాలని మనం ధరించుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధత అలంకారము బయటికి కనిపించదు. ఇది కనపడని అలంకారం. ఇది ప్రభువుకు మాత్రమే. పరిశుద్ధత చాలా అవసరం. ఈ అలంకరణ రక్షింపబడిన బిడ్డకు ఎంతో అవసరం. చాలా ముఖ్యమైన అలంకరణ. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎవరు కూడా దేవుని చూడలేరు. కనుకనే ఈ అలంకరణ మనము ధరించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. 93వ కీర్తన ఇక్కడే అట్లయితే 93వ కీర్తనలో 5వ చరణంలో కూడా ఒక మాట ఉన్నది. చూడండి, 5వ చరణంలో, నీ శాసనంలో ఎన్నడను తప్పిపోవు యెహోవా, నీ పరిశుద్ధతయే నీ మందిరముకు దేవునికి అనుకూలమైనది ఏంటంటే ఈ రక్షింపబడిన వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ అలంకరణ మనం ధరించాలని ప్రభు కోరుతూ, ప్రతి పరిస్థితుల్లో అవసరం. ప్రతి చోట పరిశుద్ధత అవసరం. పరిశుద్ధంగా జీవించాలి. ఆ అలంకారాన్ని మనం ధరించుకున్నప్పుడే ఆ పరిశుద్ధం మనము కనపరచగలం. చూడండి, కాండంలో 10వ అధ్యాయము లేవి కాండము మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, కొంతమంది బిడ్డలు అహరోను కుమారులైన నాదాబు, అబీహుడు ధూపపాత్రను తీసుకొని వాటిలో నిప్పులుంచి ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. మరి ఇక్కడ చూసినట్లయితే వీరు పరిశుద్ధత లేని కారణాన నాదాబు, అబీహులు వీరు ఏమయ్యారంట, వీరు పరిశుద్ధత లేని కారణాన వీరు మరణించిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వీరు అగ్ని తీసుకుని వచ్చారు సన్నిధికి. దేవుడి వేరొక అగ్నిని తీసుకుని కిందకు వచ్చినట్లయితే మోషే అహరోన్ చూడండి 3వ వచనములో, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద ఉండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును. పరిశుద్ధపరచుకో. ఈ పరిశుద్ధత అనేది లేని
బట్టి నాదా వారు అగ్నికి వారు మరణించిన వారుగా ఉన్నారు. అదే వారు పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే, దేవుని చిత్తంలో ఉన్న పరిశుద్ధతను వారు కలిగి ఉన్నట్లయితే అగ్ని వారిని ఏమి చేసేది కాదు. మనకు తెలుసు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు ఇలాంటి వారిని మనం చూస్తూ వారు ఎంతో పరిశుద్ధతగా ఉన్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు ఎంతో పరిశుద్ధతగా జీవించినారు కనుకనే వారు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ కూడా అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. కానీ ఇక్కడ అగ్ని వాసన రాలేదంట. కారణం వారు పరిశుద్ధత అనే అలంకారాన్ని ధరించినారు కనుకనే. అలాంటి అలంకరణ నీవు నేను ధరించాలని ఈ సాయంకాల సమయంలో ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధత అనే అలంకరణ మనకు అవసరం. రెండో అలంకరణ చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్న భాగమే అది. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ చూసినట్లయితే మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అన్న వస్త్రమును ధరించుకొని, దేన్ని ధరించుకోవాలంటే, ఎలాంటి ఆభరణ ధరించుకోవాలంటే దీన మనసు. మీరు ఎదుటివాని ఎడల ఈయన మనసు, మనం ఎదుటివారి మీద కనపరిచే మనసు, ఈయన మనసు అనే అలంకరణ మనం ధరించుకోవాలి. ఈ అలంకరణ కూడా ఇది బయటికి కనపడదు. ఈ దీన మనసు అనే అలంకరణ బయటికి కనపడదు. ఇది దీన మనస్సు. ఈ దీన మనసు అనే అలంకరణ వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఈ దీన మనసు అనే అలంకరణ ఇది దీనులకు కృప అనుగ్రహించును. ఈ అలంకరణ రక్షింపబడిన బిడ్డలకు ఎంతో అవసరం. దీన మనసు చూడండి, గ్రంథంలో 2వ రాజుల గ్రంథం, ఒక రాజు ఉన్నాడు. 2వ రాజు 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో ఇక్కడ యెషయా అనే రాజు ఉన్నాడు. మరి 19వ వచనం చూద్దాం. ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగననియు దాని కాపరస్తులు దోషణాస్పదులగుతురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా దీనం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధికి కన్నీళ్లు రాసివు గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఈ యొక్క యెషయా యొక్క రాజు యొక్క ఇచ్చాడంటే, ఈ యొక్క రాజు యొక్క మనసు ఎలా ఉందంటే దీనత్వం కలిగి ఉన్నది. దేవుని యొద్దకు వచ్చి తగ్గించుకుని ఉన్నాడు. మెత్తని మనసు కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో. అక్కడ హిల్కియా ప్రవక్త హిల్కియా గ్రంథం ఇప్పి తన ఎదుట దేవుడు సెలవిచ్చిన గ్రంథ మాటలు విని చదువుతున్నప్పుడు ఆయన మనసు ఎంతో చెలించిపోయింది. దేవుడు తన మీదకు రాబోతున్న ఉగ్రతను బట్టి ఆ మాటలు దీనుడైపోయినాడు. కనుకనే ఆ ఉగ్రత నుంచి ఆ రాజు తప్పించినాడు. అందుకని అంటాడు 20వ వచనంలో కింద ఏమంటాడంటే, ఈ స్థలం మీదకి రంపింపబో కీడును నీవును నీ కన్నులతో చూడవు. దీన మనసు కలిగినాడు. ఈ అలంకరణ నీకు నాకు కూడా అవసరమని ప్రభు చెబుతున్నాడు. దీన మనస్సు అనే అలంకరణ మనకు తెలుసు. కయీన్ గురించి మనకు తెలుసు.
దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. వచ్చినప్పుడు ఏమని మాట్లాడినా అంటే నీకు కోపమేలా కయ్యను, నీకు కోపమేలా. చూడండి 4వ అధ్యాయం ఆది కాండంలో 5వ వచనంలో ఇక్కడ ఏమనంటే నీ ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీకు కోపం ఎందుకు. దేవుడు తనతో కయ్యను కఠిన మనసులాగుంది. దేవుడు ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? ఒకవేళ కయ్యేను ప్రభువా నా స్వీకరించలేదు, నా అర్పణలో ఉన్న లోపం ఏంటి అని ప్రభువును దీన మనసు తగిన దేవుడు కయ్యంతో కయ్యను అర్పణ కూడా స్వీకరించేవాడే, అర్పణలో లోపం ఏంటో చెప్పేవాడే. కానీ కలిగి లేడు, కఠిన మనసును కలిగి ఉన్నాడు. కనుకనే కయ్యను నష్టపోతూ వచ్చిన తెలుసు. అబ్రహాము దీనత్వాన్ని బట్టి, అబ్రహాం యొక్క దీనత్వాన్ని బట్టి అబ్రహాం ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి లోతును కాపాడుతూ వచ్చినాడు. లోతును యొక్క దీనత్వమే ప్రభువా అక్కడ నీతిమంతులుంటే 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, ప్రభువా 10 మంది ఉంటే ఎంత దీనత్వంతోనో దేవుని యొద్ద ఆ దీన మనసు కలిగినాడు. కనుకనే అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతును కాపాడుతూ వచ్చినాడు. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని చూసేవాడుగా ఉంటాడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. కీర్తనలో విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎవరైతే విరిగిన మనసు కలిగి ఉంటారో ఆ వారికి దేవుడు ఆసన్నుడుగా ఉన్నాడు. మరో చోట అయితే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అలాంటి మనసు, దీన మనసును మనం కలిగి ఉండాలని, అలాంటి అలంకరణ మనం ధరించుకోవాలని ఈ సాయంకాల దీన మనసు అనే అలంకరణ ఇది ఎంతో అవసరం. పరిశుద్ధత అనే అలంకరణ ఇది ఎంతో అవసరం. మూడవదిగా చూద్దాం, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. బ్రదర్ ఎవరన్నా చదివించగలరా? నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ రవి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు, అలంకరణ మనం ధరించుకో కూడా అవసరమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మన జీవితం సత్క్రియలు నష్టపోతున్నాం. మన క్రియలు సత్క్రియలు లేని కారణాన్ని బట్టి మనము నష్టానికి సవి చూస్తున్నాం. ఇంతకు ముందే మనం చదువుకున్నాము ఎవరి గురించి అంటే కయీను గురించి. కయీన్ అంటాడు, నీవు సత్క్రియలు చేసినట్లయితే తల ఎత్తుకొనవా? దేవుడు కయీనుతో అన్నమాట, సత్క్రియలు చేస్తే తల ఎత్తుకో.
అవసరం. చూడండి, కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక సిస్టర్ ఉన్నారు. అపోస్తలుల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం. మరి ఇక్కడ ఈ సిస్టర్ చూడండి. మరి యుప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అను పేరు. ఆమె ధర్మ కార్యమును బహుగా చేసి ఉండెను. ఈ సిస్టర్ గారు సత్క్రియలు చేసినదంట, బహుగా చేసింది. సత్క్రియలు బహుగా చేసి ఉన్నది. ఆమె చేసిన క్రియలను బట్టి దేవుడు ఆమెను మరలా లేవనెత్తిన వాడుగా ఉన్నాడు. ఇక సిస్టర్ మందికి వస్త్రాలను కుట్టి అనేక మంది ఆ వస్త్రాలను ఉచితంగా ఇచ్చేదంట. ఇప్పుడు చూసినట్లే కింద ఎక్కడంటే ఈ మాట 39వ వచనంలో, పేతురు లేచి వారి వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదుల్లోని అందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు నిలిచిరి. ఆమె చేసిన మంది విధవాళ్ళు వచ్చి ఏడ్చు ఆమె ఇచ్చిన వస్త్రాలను చూపుతున్నారు, ఆమె కుట్టిన వస్త్రాలను చూపుతున్నారు. అనేక మందికి విధవరాలు ఈ అలంకరణ కూడా దేవుడు చూసేవాడుగా ఉంటాడు. కొర్నేలి అన్నాడు, ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి కూడా ప్రజలకు బహుధర్మం చేస్తూ భయభక్తులు గలవాడే అయినా ప్రజలకు ధర్మం చేస్తూ సత్క్రియలు, మరి చేసిన సత్క్రియల్ని దేవుడు వారికి ఆశీర్వాదం చేస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా సత్క్రియలు ఎంతో అవసరం. కయ్యను అంటూ ఉన్నాడు, మనం మాట్లాడుకున్నాం, నీవు సత్క్రియలు చేసి అలా ఎత్తుకున్నావా? సత్క్రియలు చేసి కొంతమంది సమాజంలో చెడ్డ పనులు చేసేవారిని చూడండి. అది కాదు, వ్యభిచారం చేస్తారు, అది సత్క్రియ కాదు. అవి చేసిన వాళ్ళు ఎలా ఉంటారండి? తల దించుకుని ఉంటారు, తల ఎత్తుకోలేరు. ఎందుకు? తల దించుకునే క్రియలు. అందుకనే సత్క్రియలు పుస్తకం తీతుకు రాసిన పత్రిక, తీతుకు పుస్తకం చూడండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో మరొక అలంకరణ చూద్దాం. 2వ అధ్యాయం 9-10 వచనాలు. తీతుకు 9-10 వచనాల్లో, దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు, మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు, అలంకరణ. ఈ మొదటిది రెండవది దీన మనసు అనే అలంకరణ ధరించుకొని ఉండాలి. ఉండాలి. 4వదిగా చెబుతున్నాడు, దేవుని ఉపదేశమును అలంకరణగా ధరించుకొని ఉండాలి.
దేవుని ఉపదేశం, ఆయన ఉపదేశం ఉండాలి. ఆయన ఉపదేశంలో మనం కలిగి ఉండాలి. ఆయన బోధన మనం కలిగి ఉండాలి. బోధ మన బోధ వలె ఉండకూడదు. ఆయన బోధ అయి ఉండాలి. ఆయన ఉపదేశమును మనం కలిగి ఉండాలి. అందుకని ఈనాడు ఎలా ఉందంటే చాలా మంది దేవుని సొంత ఉపదేశాలు, పరిశుద్ధ గ్రంథాడు దాన్ని ఒకరికి అనుకూలంగా వక్రీకరించి ఈనాడు సమాజంలో బోధిస్తూ ఉన్నారు. నేను వారిని విమర్శించడం కాదు, కానీ అది దానివల్ల నష్టమే తప్ప ఏమాత్రం మేలు జరగదు. దేవుని ఉపదేశం మనం కలిగి ఉండాలి. ఈ అలంకరణ మనం ధరించుకొని ఉండాలి. అందుకనే చూడండి, రెండవ తిమోతి రాసిన పత్రికలో, తిమోతి రాసిన రెండవ పత్రికల్లో అధ్యాయములో 3-4 వచనాలు చూసినట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన తమ కొరకు చేసుకొని హితబోధ హితబోధ అనే దానికి ఫుట్నోట్ లో ఏమనుందంటే 6 ప్రభు బోధ, దేవుని ఉపదేశం. ఈ ఉపదేశాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంట? దురద చెవులు గలవారై తమ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోది చేసుకొని, ఇంకెంద చూసినట్టే కల్పనా కథల వైపు తిరుగుచు సత్యములకు చెవినీయక అలాంటి బోధ చేస్తున్నారు. అలాంటి బోధలు వింటున్నారు, చేస్తున్నారు కనుకనే వింటున్నారు. ఈ బోధ ఆత్మను నష్టపరుస్తుంది. దేవుని యొక్క ఉపదేశమును మనం కలిగి ఉండాలి. రక్షణ గురించిన బోధ మనం చేయాలి. మనం చేయవలసింది రక్షణ గురించిన బోధ, ప్రభు యొక్క బోధ. ఆయన ఏం చెప్పినాడు అవే చెప్పాలి. ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. చూడండి, ఇదే అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్లు, 2వ వచనం చూడండి, వాక్యమును ప్రకటించుము. ప్రభువును ప్రకటించాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? ఆ సత్యాన్ని మనం ప్రకటించాలి. రక్షణ అంటే తెలియచేయాలి. మారు మనసు అంటే తెలియచేయాలి. ఎలా ఒప్పుకోవాలో తెలియచేయాలి. అంతేగాని అద్భుత ఇవి లేవని నేను అనను. ప్రభు చేస్తుంటాడు, అద్భుత కార్యం చేస్తాడు, గొప్ప కార్యాలే మన పట్ల ప్రభు చేస్తాడు. వాటికి అంత ప్రాముఖ్యత కాదు, కానీ రక్షణ గురించి మొట్టమొదట సువార్త చేస్తూ వచ్చినాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము ఉన్నది. మారు మనసు, ఆయన చెప్పిన మాట అది. మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించాలి. మన పాపాల కొరకు ఆయన కలువరి శిలువలో మరణించినాడు. ఈ ఉపదేశమును మనము, అందుకే కదా నేను వచ్చి తిని అన్నాడు. అది మనం చెప్పవలసిన సువార్త. ఇక దేవుని ఉపదేశం అనే అలంకారాన్ని మనం ధరించుకోవాలి. చివరిగా మనం ఇంకొక
చెప్పుకొని మనం ప్రార్థనలకు వెళ్దాం. 149వ కీర్తన 149వ కీర్తన మనం చదువుకున్న భాగమే. 4వ చరణం 4వ చరణం. యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. రక్షణ. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యమైన అలంకరణ రక్షణ అనే అలంకరణ. అంటే ఇంతకు ముందు చెప్పిన అలంకరణలు ముఖ్యమైనవి కాదా అంటే అవి చాలా అవసరం. పరిశుద్ధ అలంకరణ, దీన మనస్సు అనే అలంకరణ ఇవి అవసరం. ఈ అలంకరణ, ఈ రక్షణ అనే అలంకరణ పైన ఉన్న అలంకరణను ధరించుకోవాలంటే సత్కరం ధరించుకోవాలంటే రక్షణ అనే అలంకరణ ముఖ్యమైనది. ఇది ధరించుకుంటేనే మిగతా ఈ రక్షణ ధరించుకోలేము. ఈ రక్షణ అలంకరణ ఇది మనం ధరించుకొని ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రభువు మనకు ఇస్తున్న అలంకరణలు ఏమిటంటే 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకుని నా పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంలో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన రక్షణ వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ వస్త్రాలు ధరింపజేసేవాడు. ఆయన వద్దకు వచ్చిన వారు ఆయన ఈ రక్షణ అనే ఈ వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా నీవు ఈ వస్త్రాలను ఇంకా నీ వస్త్రాన్ని కలిగి ఉండకపోతే ఇప్పుడైనా ప్రభు యొద్దకు రా, అడుగు, ప్రభువా నాకు ఈ వస్త్రాలు కావాలి. ఈ వస్త్రాలు ఉచితం. పాప క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మన హృదయంలో స్వీకరిస్తే వస్త్రాలు ఉచితం. ఈ లోకంలో ఈ లోకం, ఈ భూమి మనం చూస్తున్నామా, మన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొన్ని ఉచితంగా ఇస్తారు. అవి కొన్ని రోజులే ఉపయోగపడతాయి. రేషన్ ఉచితంగా ఇస్తారు, వస్త్రాలు ఉచితంగా ఇస్తారు, లోక సంబంధమైన వస్త్రాలు అవి కొన్ని రోజులే పనిచేస్తాయి. కాను ప్రభువు ఇచ్చేవి నిత్యము ఉండేవి. ఉచితంగా కృపచేతనే మనకు అనుగ్రహించినాడు. దీని కొరకు ఈ ధరంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తే ఈ వస్త్రాలను మనకు ఇవ్వటం కొరకై ఆయన ఎంతో ధర చెల్లించినాడు, ఆనం పెట్టినాడు, రక్తం చెందించినాడు ఈ వస్త్రాలను నీకు నాకు ఇవ్వటానికి. ఇంకా నీవు ఇప్పుడైనా ఈ వస్త్రాలను కలిగి ఉండకపోతే ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరువైనా సరే ప్రభువైన యేసుక్రీస్తుని నీ వస్త్రాలు అడిగినట్లయితే, నీ పాప క్షమాపణను కోరినట్లయితే ప్రభు ఈ వస్త్రాలు నీకు ఉచితంగా ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ రక్షణే వస్త్రాలు మనకు ఎంతో అవసరం. రక్షింపబడిన మనము కూడా ఈ వస్త్రాలను చాలా జాగ్రత్తగా ఈ వస్త్రాలు మాటికి మార్చేవి కాదు. ఈ వస్త్రాలను మనం కాపాడుకుంటూ రావాలి. వస్త్రాలను కోల్పోకూడదు. ఎందుకంటే వస్త్రాలు దోచేవాడి లోకంలో ఉన్నాడు, వస్త్రాలు దోచుకునేవాడు ఈ లోకంలో ఉన్నాడు. ఎప్పుడు దోచుకుందామని దొంగ వలె కాసుకొని ఉన్నాడు, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడి నుంచి ఈ వస్త్రాన్ని మనం కాపాడుకో.
ప్రభు ఎదుట వస్త్రాలు కోల్పోయిన వారు దేవుని ఎదుట నిలవలేరు. మనకు తెలుసు, ఆదాము అవలు ఎదుటకు రావటానికి సిగ్గుపడుతున్నారు. దిగంబరు వస్త్రాలను కాపాడుకోలేకపోయినారు. అపవాది దోచేసింది. దొంగ బట్టలు దోచుకుంటానికి వస్తాడు. ఈ అపవాది దోచుకునేవాడుగా ఉంటాడు. వాడు మన ఆస్తిని దోచుకోడు, మన బంగారాన్ని దోచుకోడు, మన డబ్బును దోచుకోడు. వాడు దోచుకునేదే వస్త్రాలను. ఎందుకంటే దేవునికి నిన్ను రాకుండా చేయటానికి, సంఘానికి, సహవాసానికి దూరం చేయటానికి వాడు వస్త్రాలు దోచుగా ఉంటాడు. కనుక మనం మెలకుగా ఉండి వస్త్రాలను కాపాడుకోవాలి. ఈ వస్త్రాలు ఎంతో ప్రాముఖ్యమైన వస్త్రాలు, రక్షణ వస్త్రములు. ఇవి ప్రభువే ధరింపజేసేవాడు, ఇంకెవ్వరు కూడా లేరు. ఈ వస్త్రాలను ప్రభు యొద్దనే మనకు దొరుకుంది. అందుకనే ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, అందుకు నేను, అయ్యా, 13వ వచనం చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యే, నీకే తెలియననగా అతడు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. మన వస్త్రం ఎప్పుడు కూడా తెలుపుగా ఉంచుకోవాలి. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. రక్షణ వస్త్రాలను నేను ధరింప, వీటిని నిత్యము కాపాడుకుంటూ, నిత్యము తెలుపు చేసుకుంటూ గొర్రెపిల్ల రక్తంలో కడగబడుతూ ఉండాలి. ఇలాంటి రక్షణ అలంకరణ మనం ధరించుకోవాలి. అప్పుడే మన యొక్క ఆత్మ సంబంధమైన అందమును ప్రభు చూసేవాడుగా ఉంటాడు. ఈ అలంకారాన్ని ప్రభు చూస్తాడు. రెండోది, దీన మనస్సు అనే అలంకరణ చూస్తాడు, సత్క్రియలను అలంకరణ చూస్తాడు, దేవుని ఉపదేశం అనే అలంకరణ చూస్తాడు, రక్షణ అనే నేను నిత్యము కలిగి ఉండాలని ప్రభు కోరును. దేవుడు మనల్ని ఆ విధముగా సిద్ధపరచునుగాక. ఆమేన్.